మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటకు సిద్ధమవుతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ కాగా ఊచకోత మామూలుగా ఉండదని తెలిసిపోయింది. అయితే ఈ సినిమా 2 భాగాలుగా రానుందనే టాక్ ఉంది. మరి గ్లిమ్స్ లో పార్ట్ 2కి సంబంధించిన హిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉందనే టాక్ నడుస్తోంది. ఇక బ్రిటిషర్లు భారతదేశాన్ని 250 ఏళ్లు పాలించడానికి ముఖ్య కారణం హెరాయిన్ ఇచ్చే నల్ల మందు మొక్కేనని, అది ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో పండిస్తారని గ్లిమ్స్ లో క్లారిటీ ఇచ్చాడు నీల్. ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిషర్లు నల్ల మందు వ్యాపారాన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోయారట. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన 2 మాఫియా గ్రూపులు, ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య జరిగే యుద్ధమే డ్రాగన్ అసలు కథ. అయితే ఈ గ్లిమ్స్ లో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ లూగర్ గా ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశాడు నీల్. మరి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ ఎవరు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో పార్ట్ 2 కథ తెరపైకి వచ్చింది. డ్రాగన్ మొదటి భాగం పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్ మాఫియా చుట్టూ తిరగనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన డ్రగ్స్ నెట్వర్క్, దాని వెనుక ఉన్న చీకటి సామ్రాజ్యాన్ని లూగర్ ఎలా ఢీ కొట్టాడనేది ఇందులో చూపించనున్నారు. ఇక పార్ట్ 2 మొత్తం గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక పార్ట్ 1లో ఎన్టీఆర్ను డెవిల్గా చూపించి సెకండ్ పార్ట్లో మరింత వైల్డ్గా చూపించనున్నాడు నీల్. అయితే డ్రాగన్ 2 గురించి అధికారిక ప్రకటన వస్తే గానీ ఇలాంటి విషయాల్లో క్లారిటీ రాదు. కాబట్టి డ్రాగన్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.